సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 19. ఉపదేశాలు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ ముల్లోకాలలోనూ తాను సాధించవలసినదేదీ లేదని, అయినా లోకానికి ఆదర్శంగా ధర్మం నెరవేరుస్తుంటానని చెప్పాడు. అసలైన గురువు కూడా పూర్ణసిద్ధుడైన సాధకునిలా స్వధర్మానికి చెందిన నిధి నిషేధాలు పాటిస్తూనే భక్తులు భావాలకు తగినట్లు వారితో వ్యవహరించి తగిన రీతిన సంస్కరిస్తారు. ఈ అంశాలన్నీ సాయిబాబాలో మనం చూడవచ్చు. అందుకే ఆయన సమర్థ సద్గురువు. ఒక మారుమూల కుగ్రామంలో ఊరు పేరు లేని పిచ్చి పకీరుగా వెలసిన సాయిబాబాను ఎందరెందరో సాధువులు చూసి ప్రశంసించారో, అప్ప అనే కన్నడ సాధువు ఠాకూరును, తాపోవనంలోని సాధువు బాలకృష్ణ ఉపాసని శాస్త్రిని, ఇమాంబాయి చోటేఖానును, దర్వేన్ షా అను ముస్లిం మహనీయుడు అబ్దుల్లాను, గురువైన అమరుద్దీన్ ఫకీరు సాయి దర్శనానికి పంపారు. అంతేకాక ఉపాసదైవమైన శ్రీమన్నారాయణుడు తన ఉపాసకుడైన రేగేను, సప్తశృంగీదేవి తన పూజారిని కూడా దేవాదిదేవుడు మునిజనవంజుడు అయిన సాయి సద్గురుని ధర్మసేవలకు పంపారు. తులజాపూరులోని భవానీదేవి తరువాత చండలేశ్వరీదేవి కూడా నరహరి శర్మ అనే భక్తుణ్ణి నృసింహ సరస్వతి స్వామిని ఆశ్రయించమనటము శ్రీ గురు చరిత్రలో చూడవచ్చు. శివకేశవులను శ్రద్ధగా ఉపాసిస్తే ఆ దేవతలు సద్గురువుని చూపుతారని, సద్గురువు కృప కలిగినప్పుడు శివకేశవుల కృప అదే కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది. దేవతల కంటే సద్గురువు అధికుడన్నది నిశ్చయము. హిందువులలో రేగేకు, బాలబాటేకు, ముస్లింలలో షేక్ అబ్దుల్లా అన్వర్ ఖాన్ వంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక వికాసము మొదలుకొని ఎందరెందరికో ఎన్నో రీతుల శ్రేయస్సును అనుగ్రహించారు సాయి. ఆయన ఆశ్రిత కల్పవృక్షము. నిజమైన భక్తితో ఎవరెక్కడ స్మరించినా సాయి వారి వెంటనే ఉండి రక్షిస్తారు. జిజ్ఞాస, భక్తి, విశ్వాసాలతో కాక అధికార మదము మొదలైన భావాలతో బాబాను దర్శించిన వారు ఉన్నారు. ఒకరోజు 1910లో బాబా ఉగ్రులై నన్నొక దుష్టుడు చూడటానికి వస్తున్నాడు. సహజ మానవాయాలు కల నన్ను చూసేదేమిటి అని కేకలేశారు. కొద్దిసేపట్లో రెవెన్యూ కమిషనర్ కర్టెన్, అతని భార్య, జిల్లా కలెక్టర్ మాక్నెల్ షిరిడీలో చావరికొచ్చారు. కమిషనర్ ఒక భక్తునితో, పెద్ద ఉద్యోగులు దర్శనానికి వచ్చారు, సాయిని త్వరగా సిద్ధం కమ్మను అన్నాడు. సాయినలా ఎవరూ ఆజ్ఞాపించలేరని, ఆయన దయ కోసం వేచి ఉండవలసినదేనని భక్తులు చెప్పారు. అరగంట తరువాత బాబా భిక్షకు బయలుదేరుతుంటే నమస్కరించి, మహారాజ్ మీతో మాట్లాడాలి అంది శ్రీమతి కట్టిస్త్. ఆయన, నేను భిక్షకు వెళ్ళాలి, అరగంట ఆగు అన్నారు. కానీ 10 నిమిషాలలోనే తిరిగి వచ్చారు. తమ కోసమే తిరిగి వచ్చారని తలచి మరలా ఆమె నమస్కరించింది. సాయి మరలా 1 గంట ఆగు అని చెప్పి భిక్షకు వెళ్ళారు. అహం దెబ్బతిన్న ఆ దొరలు వెళ్ళిపోయారు. అధికారుల మెప్పు కోసం ప్రాకులాడటము సాధు సత్పురుషులకు నిషిద్ధమని ఆయన తెలిపారు. మరొక పక్క ఆయన నిజమైన ప్రేమను గుర్తించి ఆర్దరించేవారు. 1913లో శ్రీరామనవమికి ముందు నామసప్తాహం జరుగుతుంది. ఎక్కడ చూసినా జనం కిటకిటలాడుతున్నారు. శ్యామాను పిలిచి, సాయి, గోడవతల ఒక వృద్ధుడున్నాడు, వెళ్ళి తీసుకొనిరా అన్నారు. చూస్తే అక్కడొక వృద్ధుడున్నాడు. అతని నోట చొంగకారి ఈగలు ముసురుతున్నాయి. అతడిని మసీదులోకి తీసుకురాగానే బాబా అతని మూటలోని కలగండా తీసుకొని కొంచెం తిని అతనికిచ్చి అతని తలపై చేయబెట్టి ఆశీర్వదించారు. అలాగే మసీదు ముంగిట ఎప్పుడూ ఒక కుక్క ఉండేది. సాయి దానికి రొట్టెలు వేసేవారు. ఒకరోజు దానిని మాధవ పస్లే చీపో అని తన్నాడు. అప్పుడు సాయి అతనితో, అది నా కోసం వచ్చింది కానీ నీ కోసం కాదు, దానినేమీ చెయ్యవద్దు అని తీవ్రంగా మందలించారు.